హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పార్వతి. హెయిర్ గ్రోత్ కోసం ఎన్నో టిప్స్ ఫాలో అయ్యి ఉంటారు కదా. ఈ ఒక్క టిప్ని ఫాలో అవ్వండి, మీ హెయిర్ని గ్రోత్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఒక అలోవెరా అయితే తీసుకోవాలి, 2 ఎగ్స్ని అయితే తీసుకోవాలి. అలోవెరా పై తొక్క ఉంటుంది కదా, ఆ తొక్క అనేది తీసేసుకొని లోపల గుంజునైతే ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఈ ఎగ్ అండ్ అలోవెరా మన హెయిర్కి చాలా అంటే చాలా మంచిది. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది, అలాగే హెయిర్ గ్రోత్ అవుతుంది. అలాగే హెయిర్ అనేది మధ్యలో కట్ అయిపోతూ ఉంటుంది కదా కొంతమందికి, అలా కట్ అవ్వకుండా ఉంటుంది. హెయిర్ చివరిలో బద్దలైపోతూ ఉంటుంది కదా, ఆ బద్దలవడం కూడా తగ్గుతుంది. ఈ హెయిర్‌కి అయితే ఈ ఎగ్ అండ్ అలోవెరాని అప్లై చేసిన తర్వాత అయితే చాలా సాఫ్టీ అండ్ చాలా స్మూత్‌గా కూడా ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. తప్పకుండా మీరైతే ఫాలో అయ్యి నాకు కామెంట్ అయితే చేయండి, మీకు రిజల్ట్ అనేది ఎలా వచ్చిందో. వీక్లీ 1 టైమ్ అయితే మాత్రం ఇది టిప్‌నైతే ఫాలో అవ్వాలండి. అలా 1 మంత్ ఫాలో అవ్వండి. 1 మంత్ అంటే 4 వీక్స్. 4 వీక్స్ తర్వాత అయితే మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ అనేది చేయండి. 2 ఎగ్స్‌ని కూడా తీసుకొని ఈ అలోవెరాలోని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. అక్కడక్కడ వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యాయండి. దానికోసం నేను షార్ట్ వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఏమనుకోకుండా చూసేయండి. ఎట్టి పరిస్థితుల్లో స్మెల్ అనేది చూడకండి, ఎందుకంటే ఎగ్ స్మెల్ చాలా దారుణంగా ఉంటుంది కదా. తర్వాత అయితే వాడలేని బ్రష్ ఉంటుంది కదా, వాడలేని బ్రష్తో అయితే మన హెయిర్ మొత్తానికి అప్లై చేయండి. ఇది ఇది అప్లై చేసేటప్పుడు కూడా మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కానీ స్మెల్ అనేది కొద్ది దారుణంగా వస్తుంటుంది కదా. కానీ అమ్మాయిలు అంటేనే హెయిర్ పిచ్చోళ్ళం కదా, హెయిర్ ఉంటేనే మనకు బాగుంటుంది కూడాని. నాకు కూడా ఫస్ట్‌లో అయితే షార్ట్ హెయిరే ఉండేదండి. షార్ట్ హెయిర్ అలాగా ఇప్పుడు నాకు ఎంత హెయిర్ వచ్చిందంటే, నేను నిజంగా చెప్తున్నాను, ఈ టిప్పేనండి. నేను ఫస్ట్ వాడిందైతే ఈ టిప్పే. ఫస్ట్ అండ్ లాస్ట్ కూడానే ఈ టిప్పే నేను వాడాను. తర్వాత నేను ఇంకే టిప్స్ కూడా వాడలేదు. అప్పుడప్పుడు మందారాకైతే రాస్తూ ఉంటాను, కానీ ఈ టిప్పే నేను ఫస్ట్ ఫాలో అయ్యేదైతే. ఫస్ట్ అయితే నాకు రెడ్ హెయిర్ అండ్ షార్ట్ హెయిర్ కూడా ఉండేది. నేను మా ఫ్రెండ్ అయితే 10th క్లాస్‌లో అయితే దీన్నైతే అప్లై చేశాము. ఈ టిప్‌నైతే ఫాలో అయ్యాము. తర్వాతయితే నాకు మంచిగా రిజల్ట్ అనేది వచ్చింది. చాలా బాగా గ్రోత్ అనేది వచ్చింది. అలాగే హెయిర్ ఫాల్ కూడా అవ్వలేదు. కానీ తర్వాత నాకు హెల్త్ ఇష్యూ రావడం వల్ల నేనేం కూడా పట్టించుకోవడం మానేశాను హెయిర్ కోసం అయితే. నాకు హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువ అయిపోతూ ఉంటది. ఇప్పటికే అయితూ ఉంటది. ఎందుకంటే నా మైండ్‌లో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. మెయిన్ మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే మన మైండ్‌లో అనేది ఆలోచన అనేది ఉండకూడదు. మన టెన్షన్‌గా ఫీల్ అయిన ఆలోచనలు ఎక్కువగా ఉన్నా సరే హెయిర్ ఫాల్ అయితూ ఉంటది. ప్లీజ్ ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూసి అసలు మీకు రిజల్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేస్తే నేను ఇంకో మంచి వీడియోస్ అయితే చేయడానికైతే మీ ముందుకు వస్తానండి. ఇవి ఏవైనా వీడియోస్ అయితే చేయక్క అనేసి అంటే నేను తప్పకుండా చేస్తాను. మీరైతే కామెంట్ చేయండి ఏ విధంగా చేయాలనేది అయితే. తర్వాత ఇలా అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే హెడ్ బాత్ అనేది చేసుకోవాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేశాక చూడండి ఎంత సాఫ్టీగా ఎంత స్మూతీగా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని, లైక్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి.